హాయ్ హలో నమస్తే. హైదరాబాద్ సిటీలో కో లివింగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకు ఈ సంస్కృతి ఇక్కడ ఇంత పెరగడానికి కారణము? ముఖ్యంగా మహిళలకు ఎంతవరకు దీనివల్ల సేఫ్టీ ఉంటుంది? దీనివల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ దీప్తి రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మ్యామ్, ఇప్పుడు మనం చూసినట్లయితే హైదరాబాద్లో విస్తుపోయేటువంటి విషయంలో కోలివింగ్ స్పేస్కి సంబంధించి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపు వేల సంఖ్యలో, అంటే 70,000 పైచిలుకు స్థాయిలో కోలివింగ్ స్పేసెస్లో ఉంటున్న యువతీ యువకుల గణాంకాలు బయటకు వచ్చాయి. అంటే అసలు ఈ కో లివింగ్ వైపు వీళ్ళు ఆకర్షితులు అవ్వడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు యాజ్ ఎ సైకియాట్రిస్ట్? మనకి ఇప్పుడు ఉన్న యూత్ అండి, మెయిన్గా 25 నుంచి 30లో ఉన్న వాళ్ళు, ఆ వయసులో ఉన్న వాళ్ళు, మనకి ఒకప్పుడు ఈ అంటే మనీ పరంగా లేకపోతే డెసిషన్స్ తీసుకోవడం ఏది కరెక్ట్ చాయిస్ అనేది ఉండకపోయేది, రైట్? చాలా వరకు పెళ్ళయ్యేంత వరకు మన పేరెంట్స్ని, పెద్దల్ని అడిగే వాళ్ళము ఏది కరెక్ట్, ఏది చేయాలని. తర్వాత పెళ్ళయ్యాక వైఫ్ని కానీ, భర్తను కానీ, ఇన్లాస్ని కానీ అడిగేవాళ్ళం. కానీ ఈ కాలంలో ఏంటి అనంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకు నచ్చింది ఏంటి, ఏది చాయిసెస్ తీసుకోవడము, మనము ఇండిపెండెంట్గా ఆలోచన చెయ్యాలి అనేది ఆ వాతావరణంలో పెరుగుతున్నాం. సో దాని పరంగానే ఆ ట్రెండ్తోనే ఇప్పుడు మనకి సడన్గా యుక్త వయసులోకి వచ్చాక, 20s దాటాక, డిగ్రీ పూర్తయ్యాక సడన్గా వాళ్ళు చేంజ్ అయిపోయి పెద్దవాళ్ళ మాటలే వింటారు. కొంచెము ఏమంటారంటే జాగ్రత్తగా అన్నీ ఆలోచించి చేస్తారు అనే వయసు కాదది. సో మనకి యూజువల్‌గా అన్ని రకాలుగా ఆలోచించుకొని చేసే వయస్సు 30 తర్వాత వస్తుందండి ఆ మెచ్యూరిటీ. అప్పటిదాకా ఏంటంటే ఇంకా తెలియనితనము, బయట ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలీదు. సో ఏంటంటే ఒక ట్రెండ్, అందరూ ఏం చేస్తున్నారు, ఏదైతే మన తోటి వాళ్ళు మనల్ని అరే తను, ఆ అమ్మాయి, ఆ అబ్బాయి చాలా కూల్, చాలా బిందాస్‌గా ఉంటారు అని ఒక మనల్ని చాలా పాజిటివ్‌గా ఎలా చూస్తారు అనే ఆ అంశంలో చాలామంది ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వడం. అంటే కోలివింగే కాదు, యాక్చువల్‌గా బట్టల పరంగా కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్ ఏది తీసుకోవాలన్నది కానివ్వండి, గ్యాడ్జెట్స్ కానివ్వండి, రైట్? ఏ జాబ్ చేయాలి అనేది. సో చాలా వరకు 30 వచ్చేంత వరకు ఈ మన తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే చేద్దాము, ట్రెండ్‌లో ఉందాము, అప్పుడు మనల్ని కూడా చాలా స్టైలిష్ అని అనుకుంటారు అనేది ఆ ఆలోచనలో ఉంటారు. అండ్ అఫ్‌కోర్స్ వాళ్ళకి జాబ్ ఉంటుంది. మనీ పరంగా పెద్దగా వెనకాడాల్సిన పనుండదు. ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. సో మనకి డబ్బు ఉన్నప్పుడు, చాయిసెస్ ఉన్నప్పుడు, చాయిస్ తీసుకోగలిగే ఫ్రీడమ్ ఉన్నంత వరకు మన యూత్ ఇలాగా ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు ఈ మధ్య కాలంలో. అయితే మనకి ఇక్కడ సౌత్ నార్త్ కల్చర్ చూసినట్లయితే కొంచెం నార్త్ కల్చర్ చాలా పాష్గా ఉంటారు, ఒక స్టెప్ అహెడ్ ఉంటారు, చాలా ఛాలెంజింగ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ వల్లనే ఈ సౌత్లో కూడా ఇలాంటిది ఎక్కువ ఆలోచనలు ప్రేరేపించడానికి కారణమవుతుంది అనేటువంటి వాదన కూడా ఒక సైడ్ ఉంది. మీరేమంటారు? సి నా నా ఉద్దేశంలో అండి, సౌత్, నార్త్ అనేది అంత పూర్తిగా అదే రీజన్ అని నేను చెప్పలేను. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా కొంతవరకు వెస్టర్న్ థింకింగ్, కొంచెం ఫ్రీగా ఉండడము, మోడర్న్ బట్టలు వేసుకోవడము, లేకపోతే బయటికి వెళ్ళి మాల్స్‌లో ఉండడము, తిరగడము అనేది కొద్దిగా నార్త్‌లో ఎక్కువ ఉండొచ్చు. అంటే ఆ యూత్‌లో, నార్త్ ఇండియన్స్ యూత్‌లో ఉండొచ్చు. కానీ వాళ్ళు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని నేను అనుకోనండి. మనకి బేసిక్‌లీ చూడాలి అనంటే చదువు పరంగా అయినా, లేకపోతే కొంచెం ఎకనామికల్ ఫ్రీడమ్ పరంగా అయినా కొంచెం సౌత్ ఇండియాలోనే కొద్దిగా ఎక్కువుంది పర్ క్యాపిటా చూస్తే. సో ఇక్కడ 2 రకాల ఇన్‌ఫ్లూయెన్సెస్. ఒకటి, మనము ఫారిన్ కంట్రీస్‌లో చూస్తూ ఆ ట్రెండ్‌ని ఫాలో అవ్వడము. వాళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు అందులో ఇప్పుడేంటంటే మనకి దాదాపు టీనేజ్ నుంచే ఫోన్స్ అనేది, స్మార్ట్ ఫోన్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాడుతున్నారు. సో దాంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, రీల్స్‌లో చూడడం
బయట కంట్రీస్లో ఏం చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకి ఎంతసేపు మోడర్న్ కొత్త కొత్తయి అనేదే కాదు. ఇప్పుడు కొన్నిసార్లు పాతయి కూడా మళ్ళీ కొత్తగా కనుక్కుంటున్నాము. కొత్తగా మళ్ళీ ఫ్యాషన్‌లోకి వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అవును. ఇప్పుడు మీరు వినే ఉండుంటారు. మొన్నటిదాకా ఏంటంటే వైర్‌లెస్ ఇయర్ పాడ్స్, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఫ్యాషన్‌లో ఉండేది. చాలా కూల్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరో కొంతమంది సెలబ్రిటీస్ ఫారిన్ కంట్రీస్‌లో వైర్‌తో ఉన్న ఇయర్ ఫోన్స్ మళ్ళీ ట్రెండ్‌లోకి రావడం అనేది జరిగింది. వాళ్ళు వాడటం అనేది జరిగింది. అది యూత్ అంతా చూసి మళ్ళీ అది ఫ్యాషను, అది చాలా ప్రాక్టికల్ అని వాళ్ళు మళ్ళీ దాన్ని మొదలుపెట్టారు. రైట్? సో, మనకి గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్‌గా మొత్తం ప్రపంచంలో యూత్ నా ఏజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏది చేస్తుంటే ఎక్కువ రీల్స్ వస్తున్నాయి, ఎక్కువ లైక్స్ వస్తున్నాయి అనేది కూడా అంశం అయితుంది. సో, నార్త్ ఇండియన్స్ మొదటి నుంచి కొంతవరకు స్వేచ్ఛ వాళ్ళకి ఉండేది. సో, ఏంటంటే కొంచెం ఇష్టం ఉన్నట్టుగా ఉండండి అనేది ఉండేది. సౌత్ ఇండియన్స్‌కి అంతగా ఉండకపోయేది. కొద్దిగా చెప్పాలంటే కొంచెం ట్రెడిషనల్. బట్ మెయిన్ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే గ్లోబల్ ఎఫెక్ట్ అని నేను అంటానండి. ఫారిన్ హ్మ్. కంట్రీస్ నుంచి. ఓకే. అయితే ఈ కో లివింగ్‌లో ఉండటం కూడా ఒక రకమైనటువంటి అంటే చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ ఇది. ఒక థాట్ ప్రాసెస్ ఇది అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. సో, దీనిపైన మీరేమంటారు? అంటే అది సమర్థించుకోవడం కింద వస్తుందంటారా? యాహ్! లేదంటే యాహ్! దీన్నెలా చూడాలి? మెచ్యూర్ బిహేవియర్ అని ఇ మన ఆ ఏజ్ వాళ్ళు యూత్ ఎందుకంటున్నారు అనంటే, వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ వచ్చేది కో లివింగ్ పేరెంట్స్ వాళ్ళ భయాలేంటంటే, వీళ్ళు ఇప్పుడు అమ్మాయిలైతే అబ్బాయిలతో కలిసుంటే సేఫ్టీ ఏంటి? యాహ్! ఏ డెఫినెట్. రాత్రి పూటైనా డోర్ గట్టిగా తీసేస్తే వీళ్ళకి భద్రత ఏంటి? రైట్? అలాగే అబ్బాయిల విషయంలోకొచ్చేసరికి కూడా ఈ మధ్యన అబ్బాయిల విషయంలో కూడా భయపడాల్సిన రోజులొస్తున్నాయి. అవును. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ట్రాప్ చేయడము, హనీ ట్రాప్ చేయడము, డబ్బులు తీసేసుకోవడము, కొన్నిసార్లు వినే ఉండుంటారు న్యూస్‌లో చాలా మంది అవును. అమ్మాయిలు అబ్బాయిలని హనీ ట్రాప్ చేసి చంపేయడాలు అలా గూడా జరుగుతున్నాయి. సో, అన్ని రకాలుగా చూసుకుంటే భద్రత ఏంటి ఇలా ఉంటే? ఫస్ట్ పాయింట్ అది పేరెంట్స్‌ది ఆహ్, టెన్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వీళ్ళు కలిసుంటే వీళ్ళు ఫిజికల్‌గా రిలేషన్‌షిప్ అనేది ఏర్పడుతుందా? అప్పుడు మన పరువు ఏమవుతుంది? హ్మ్. బయటికొస్తే ఆ మాట సో, ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి ఇలా తిరిగాడంట ఆ అమ్మాయితోని. సో, వీళ్ళిప్పుడు డిగ్రీ తర్వాత జాబ్ సెటిల్ అయ్యాక నెక్స్ట్ వచ్చే స్టెప్ పెళ్లి విషయంలోనే. సో, అప్పుడు మన పరువు, మన గురించి, మన అబ్బాయి గురించి, అమ్మాయి గురించి ఏమనుకుంటారు? అలా తిరిగితే అనేది అదొక సెకండ్ కన్సర్న్. కాకపోతే ఈ విషయంలో యూత్ చెప్పేదేంటి అంటే, మేము జాగ్రత్తగా ఉంటాము. మీరు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు. మేము అలా ఎవరితోని అంటే వేరే వాళ్ళతోని ఎవరిని పడితే వాళ్ళతోని మేము తిరగము. రైట్? సో, దే థింక్ మేము కంట్రోల్‌లో ఉంటాము అనే కాన్ఫిడెన్స్‌లో వాళ్ళుంటారు. రైట్? కానీ ఒక్క విషయం అండి. మనకి ఏదన్నా ఒక టెంప్టేషన్ మన ఎదురుంగా ఉన్నంత వరకు అంటే ఇది యూత్ అనే నేను చెప్పను. ఏ వయసు వాళ్ళైనా కూడా హ్యూమన్ సైకాలజీ తీసుకుంటే, ఒక టెంప్టేషన్ మన ఎదురుంగా ఉన్నంత వరకు, మన కంట్రోల్ అంటే మన ఆత్మబలం లేకపోతే విల్ పవర్ అనేది కొంతవరకు ఉంటుంది. మేబీ ఒక 2 రోజులు, మేబీ ఒక వారం రోజులు డిపెండింగ్ ఆన్ ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ నేచర్ అని. సో, కొంతకాలం తర్వాత ఎప్పుడో ఒకసారికి ఆ టెంప్టేషన్ తట్టుకోలేక మనము ఏనాడైనా మనం దానికి లొంగిపోవచ్చు. అది ఎదురుంగా ఉన్నంత వరకు. ఈజియెస్ట్ థింగ్ ఏంటి? హ్యూమన్ సైకాలజీ ప్రశాంతంగా ఉండాలి. పెద్దగా ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి అనంటే, టెంప్టేషన్ అసలు తీసేయడం. అంటే తన చుట్టూ ఉన్న వాతావరణంలో టెంప్టేషన్ లేకపోవడం. లైక్ ఫలానా ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ బోర్డ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు టీవీ ఎక్కువ చూస్తాడు అంటే ఇంట్లో పేరెంట్స్ టీవీ తీసేస్తారు. అవును. అంటే ఆ అబ్బాయి చూస్తున్నాడు అని కాదు. అసలు పాపం ఆ అబ్బాయికి ఆ టెంప్టేషనే తీసేద్దాం. మనం గూడా చూడకుండా కొద్ది రోజులుంటే, అబ్బాయి కొంచెం మంచిగా చదువుకుంటాడు, ఫోకస్ చేసుకుంటాడు. అండ్ దాని టీవీ గురించి ఎక్కువ ఆలోచించడు. అవును. రైట్? ఈజియెస్ట్ థింగ్ టు డూ. సో, ఆ విషయంలో సైకాలజీ అనేది మనం ఇక్కడ ఒకవేళ అప్లై చేస్తే, ఒక ఆ వయసులో అంటే 20-30లో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్‌లో కొంచెం సెటిల్ అవుతున్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా ఆలోచించేది నా తోటి కంపానియన్‌షిప్ ఎవరు? అనేది వేటలో ఉంటారు వాళ్ళు. ఎంత కాదనుకోకపోయినా.
సో అప్పుడు మనకి ఎవరో ఒకరు నచ్చొచ్చు. సో నచ్చినప్పుడు మనం ఎంత దూరం వెళ్తాం? వాళ్ళతో జస్ట్ డేటింగ్ వరకే వెళ్తామా? లేకపోతే పక్క రూమ్‌లో ఉన్నాం కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక భార్యాభర్తల్లాగా ఫిజికల్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంటామా? రైట్? సో లేకపోతే మనము పేరెంట్స్‌తోని ఫస్ట్ చెప్పుకొని తర్వాత మనం చూసుకుందాము అనేది ఆ రకంగా ఆలోచిస్తారా? అనేది అక్కడ ఉండే మనిషిని బట్టి ఉంటుంది. కానీ ముందు ఉన్నంత వరకు టెంప్టేషన్స్ ముందు ఉన్నంత వరకు మన విల్ పవర్ అనేది కంట్రోల్ చేసుకోవడము ఒక స్ట్రెస్ అవ్వచ్చు అని సైకాలజీ పరంగా నేను చెప్పగలుగుతాను. అసలు ఈ కో లివింగ్‌లో ప్రైవసీ అనేది క్వెషన్ మార్కే అనుకోవచ్చా అండి? మీరు ఆ పరంగా చూస్తే మీరు ఇప్పుడు పీజీ హాస్టల్స్ అని అంతకుముందు ఉండేవి. అవును. మెన్‌కి సెపరేట్‌గా, ఆడవాళ్ళకి సెపరేట్‌గా. అవును. సో, దాంట్లో కూడా మీరు ఇండివిడ్యుయల్‌గా ఒక రూమ్ ఉండి, మీకు మాత్రమే ఒక రూమ్ ఉంటే, ప్రైవసీ అనేది మీకు దొరుకుతుంది. కానీ మీరు షేరింగ్‌లో ఉన్నారు, ఒక అపార్ట్మెంట్ షేరింగ్‌లో ఉన్నారు, రూమ్ షేరింగ్‌లో ఉన్నారు. అది కో లివింగ్ గావచ్చు, లేకపోతే వర్కింగ్ విమెన్స్ హాస్టల్ కావచ్చు అన్నంత వరకు ప్రైవసీ అనే మాట కొంచెం తక్కువగానే ఉంటుందండి. సో కో లివింగ్ స్పేస్ అంటే కో లివింగ్ స్పేస్‌లో ఉండేవాళ్ళు జనరల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటాయండి? యాహ్! సో, నేనన్నట్టుగా ఇందాక ఆ 20-30 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళకి డబ్బు చేతి నిండా ఉంటుంది. జాబ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి. తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేవు. అప్పుడప్పుడే జస్ట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఈఎంఐస్ అంటూ, లేకపోతే లోన్స్ అంటూ కట్టాలి అనేది ఏముండదు. అవును. తర్వాత వాళ్ళు పేరెంట్స్‌కి దూరంగా ఉంటారు కాబట్టి, ప్రతి నిమిషం ఎక్కడున్నాము, ఏంటి అన్న చెప్పాల్సిన ఆ జాగ్రత్తగా ఉండాలి అన్న ధ్యాస కూడా ఉండదు. సో, ఇక్కడ వాళ్ళకిప్పుడు ఫ్రీడమును, చాయిస్ ఉంటుంది. ఆ ఫ్రీడము, చాయిస్‌తోని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మందికి ఆ వయసులో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, అందరూ చెడ్డవాళ్ళని నేననను. చాలా వరకు మంచి వాళ్ళే. పాపం వాళ్ళేదో కొత్తగా ఒక మనము ఒక క్లబ్‌కెళ్దాము, కాస్త డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, కాస్త సోషల్‌గా డ్రింక్ చేద్దాము, ఒక పార్టీ మూడ్ సెట్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. మళ్ళీ మనకి మ్యారేజ్ అయ్యేలోపు మనం ఇవన్నీ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయితే మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ ఒస్తాయి. ఇవన్నీ చేయలేము అన్న ఒక ఊహలో ఉండి వాళ్ళు వెళ్ళే వాతావరణము నిజంగా ఎంతవరకు సేఫు అనేది తెలియకుండా పోవచ్చు. అండ్ ఇప్పుడు సరే కో లివింగ్‌లోనే సపోజ్ మనం ఇంట్లోనే ఇక్కడ రూమ్‌లోనే సెట్ చేద్దాం పార్టీ అని అనుకుంటే, వేరే అమ్మాయో, అబ్బాయో ఒకవేళ నిజంగా ఒక మనిషిని ట్రాప్ చేయాలి అనంటే, వాళ్ళు ఈవెన్ ఆల్కహాల్ తాగకపోయినా ఏదైనా కూల్ డ్రింక్ తాగుతున్నా కూడా వాళ్ళేదైనా కలపొచ్చు మందు. హ్మ్. సో, డ్రగ్గింగ్ అంటాం దాన్ని. డ్రగ్ చేసి స్పైక్ చేయడం అంటాము. ఆ డ్రింక్‌ని స్పైక్ చేయడం. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌లో వాళ్ళకి అసలు కంప్లీట్‌గా వాళ్ళకి ఏది గుర్తుండదు. సో, వేరే వాళ్ళు నిజంగా ఏదైనా టార్గెట్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళకి సేఫ్టీ సిస్టమ్స్ అక్కడ వార్డెను ఉండరు. మనకిప్పుడు హాస్టల్స్ లాగా వార్డెన్ ఒక కన్నేసి ఉంచుతున్నారన్నట్టు కూడా కాదు. తర్వాత పక్కన రూమ్‌మేట్ "నువ్వేం చేస్తున్నావు నీ రూమ్‌లో? నాకేంటి నేనేం చూడలేదు" అన్నట్టుగా ఉంటారు. సో, వాళ్ళకి నిజంగా ఏదన్నా జరిగితే పక్కన రూమ్ వాళ్ళొచ్చి చూడాలని కూడా ఏం లేదు. వాళ్ళు ఎవరో అన్‌నోన్ స్ట్రేంజర్ పర్సన్ గూడా అయ్యుండొచ్చు. హ్మ్. సో, అంటే ఇది ఏదైనా ఇప్పుడు జరిగితే ఒక ఎవరికి నార్మలైజ్ స్టేజ్‌కి వెళ్ళిపోయిందని అనుకోవచ్చంటారా? ఒక మెన్, విమెన్ కలిసి ఉండటం కో లివింగ్‌లో అనే థింగ్. ఇంకా పూర్తిగా నార్మలైజ్ అయ్యింది అని నేను అననండి. అది హ్మ్. నేను చెప్తున్నాను కదా! ఒక 20, 30 ఇయర్స్‌లో ఉన్నవాళ్ళు ఆర్ జస్ట్ అప్పుడే బయటికొచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అవుతున్న వాళ్ళకి అది నార్మల్‌గా ఉండొచ్చు. దీంట్లో ఏముంది ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనేది. హ్మ్. బట్ ఐ థింక్ పెద్దవాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్‌కి మాత్రం ఇంకా నార్మలైజ్ అది అవ్వలేదండి. ఇంకా ఆ యాక్సెప్టెన్స్‌కి రాలేదు. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే అదర్ కంట్రీస్‌కి వెళ్లారనుకోండి. సో, అక్కడ ఇలాంటి కో లివింగ్‌లో ఉంటే పెద్దగా దాన్ని మనము భూతద్దంలో పెట్టి చూడం. బట్ ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఇంత స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అనుకోవచ్చు. అంటే వేరే కంట్రీ ఇది యాక్చువల్‌గా దాదాపు ఒక 15, 20 ఇయర్స్ నుంచి జరుగుతున్న విషయమండి. మీరు చెప్పిన మాట ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు ఏంటి సంగతి అంటే కంప్లీట్‌గా
సేమ్ జెండర్లో ఉన్న వాళ్ళతోనే ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు అక్కడ ఇల్లు దొరకడం అనేది, రూమ్ దొరకడం అనేది పెద్ద విషయం. మ్మ్. సో అక్కడ ఎలా దొరికినా ముసలోళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్నోళ్ళు ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు. సో అలాంటిది దాదాపు 20 years నుంచి ఉంటున్నా కూడా ఎవరు కూడా అది ఇండియాలో చెప్పుకునే వాళ్ళు కాదు. అది ఓకే. అక్కడి వరకే ఉండేదన్నమాట. ఆ కంట్రీలోనే ఉండేది. మాక్సిమం అంటే పేరెంట్స్‌కి తెలిసేది. ఇలా నా కొడుకు ఇలా వేరే అమ్మాయి వాళ్ళతోని గూడా ఉన్నాడు. లేకపోతే అమ్మాయి ఇంకో నలుగురు అబ్బాయితోని ఉంది. బట్ అక్కడ ఏంటంటే అక్కడ మనకి చాయిస్ లేదు అనే పరంగా పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఇది నలుగురికి చెప్పాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అండి హైదరాబాద్‌లో సపోజ్ హైదరాబాద్‌లో కాదు పేరెంట్స్ వేరే దగ్గర ఉన్నారు. వీళ్ళు ఉండేది కో లివింగ్ హైదరాబాద్ అనుకుంటే చాలా మందికి మనకి కామన్ ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అవును. వాళ్ళ పేరెంట్స్‌కి వచ్చే టెన్షన్ ఏంటి? మాకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని అలాగా చూస్తే ఎలా? అది బయటికి రానంత వరకు ఓకే. పేరెంట్స్ దే ఆర్ ఓకే. సొసైటీలో నలుగురికి తెలియనంత వరకు సరే నీ నీ కష్టం ఏదో నువ్వు పడు అన్నట్టుగా వదిలేయొచ్చు. విచ్ ఈస్ వాట్ ఫారెన్ కంట్రీలో జరిగేది. అది ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది న్యూస్ అంత ఈజీ కాదు. మ్మ్. కానీ హైదరాబాద్‌లో ఉంటూ మాత్రం హై ఛాన్స్ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వింటారు, చూస్తారు అనేది. సో, మ్మ్. ఆ పరంగా వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది. సో కో లివింగ్లో ఒకవేళ ఉన్న ఇద్దరు పర్సన్స్కి గొడవలు వస్తే ఏంటండి పరిస్థితి? సీ మనం కో లివింగ్ లేకపోతే వర్క్ ప్లేస్‌లో అయినా కూడా, ఆఫీస్‌లో అయినా కూడా ఇద్దరికి గొడవలొస్తే వాళ్ళిద్దరూ సరే మాట్లాడుకోకుండా ఉంటాము. మా పనేదో మేము జూసుకుంటాము అన్నంత వరకు ఓకే. కానీ కచ్చపట్టి ఒక మనిషి, ఒక పార్టీ ఎవరన్నా అవతల వాళ్ళని ఏదన్నా హార్మ్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా అంటే సేఫ్టీ లేదండి మ్మ్. పెద్దగా. మ్మ్. సో, ఎనీ టైమ్ మనము ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ తినే ఫుడ్‌లో, తాగే డ్రింక్స్‌లో లేకపోతే రూమ్‌లోనే ఏదన్నా ఒకటి పాయిజనో కలిపేసో, ఫ్యూమ్స్ వదిలేసో సో, ఏదైనా చెయ్యొచ్చు. దానికి మ్మ్. అకౌంటబిలిటీ అనేది, సెక్యూరిటీ చెక్ అనేది కో లివింగ్‌లో ఉండకపోవచ్చు. జనరల్గా ఈ కో లివింగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆప్షన్ పేరెంట్స్ ఉంటారు. వచ్చి ఉండే ఫెసిలిటీ ఉంటుందా అండి, ఆ ఫీజిబిలిటీ? ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ సెటప్ అండి. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఐ థింక్ పక్కన ఏదో గెస్ట్ రూమ్ లాగా అలా ఉంటుంది. కొన్ని బిల్డింగ్స్‌లో అలా మేనేజ్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అది ఎవరు రన్ చేస్తున్నారు అనేది. ఓకే. వాళ్ళు అలౌ చేసి గెస్ట్ రూమ్ ఉందండి. మీరు ఉండొచ్చు ఒక 2, 3 డేస్ విజిటింగ్‌కి అయితే అని అలా అలౌ చేయొచ్చు. మ్మ్. అయితే కో లివింగ్లో ఉన్న తర్వాత డెఫినెట్గా కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ అవి జరుగుతూ ఉన్నప్పుడు స్వతహాగానే అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అనేది ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా కో లివింగ్లో ఉన్నారు అని తెలిసినప్పుడు సో ఇలాంటి టైం వాళ్ళకి కొంచెం టఫ్ ఫేస్ అని మనం అనుకోవచ్చా? అవును. మ్మ్. ఇప్పుడు రైట్ నౌ మనము ఉన్న ట్రాన్సిషన్ ఎలా ఉందంటే పేరెంట్స్ వరకు ఇంకా గూడా కొంచెం ట్రెడిషనల్ థింకింగ్‌లోనే ఉన్నారు. మ్మ్. వాళ్ళు అంటే ఈ కో లివింగ్ లేకపోతే అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్, మ్యారేజ్ కన్నా ముందు అనేది ఇంకా పేరెంట్స్‌లో ఆ యాక్సెప్టెన్స్ రాలేదు. సో, ఇప్పుడు మీ అమ్మాయికి మీరు చూస్తున్నారు మ్యాచెస్ అనంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? లేకపోతే అబ్బాయికి చూస్తున్నారంటే అమ్మాయి ఎక్కడుంది? ఎలాంటి వాతావరణంలో ఉంది? ఎలాంటి వాళ్ళతో తిరిగింది? సపోజ్ ఆ పక్కన రూమ్‌మేట్ డ్రగ్స్ చేసేవాడు అని తెలిస్తే, ఈ అబ్బాయి చెయ్యకపోయినా కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. అవును. మరి ఇంపాక్ట్ వాళ్ళిద్దరు ఉంటుంది. ఫ్రెండ్స్ కదా! మ్మ్. మరి చేయకుండా ఉండుంటాడా? అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. సో, మ్మ్. ఈ కో లివింగ్‌లో ఉన్నప్పుడు మనము ఎలాంటి వాళ్ళతో పక్కన మన రూమ్‌మేట్స్ లేకపోతే మన ఫ్లోర్‌లో ఎలాంటి వాళ్ళున్నారు అనేది కూడా చూసుకోవడం అవసరం. సో, నేనంటానేంటి అనంటే, ఈ పిల్లలు పేరెంట్స్‌కి క్లియర్‌గా చెప్పి, అమ్మా, నాన్న నేను కో లివింగ్ బిల్డింగ్‌లో ఉంటున్నాను అని ఒక మాట పేరెంట్స్‌కి చెప్తే బెటర్. మ్మ్. ఎందుకంటే అట్‌లీస్ట్ వాళ్ళు మాట వినకపోయినా పేరెంట్స్‌కి వాళ్ళకేంటంటే ఓకే. నేను మినిమమ్ సెక్యూరిటీ చెక్స్ అన్నా నేను చూసుకుంటాను. అప్పుడప్పుడొచ్చి నేను గెస్ట్ రూమ్‌లో ఉండి పక్కన తోటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అనేది నేను చూసుకుంటాను. అంటే కొన్ని సేఫ్టీ మనము లెవెల్స్ కొంతవరకు పేరెంట్స్ చేసుకోవచ్చు. అంతా ఓకేనా? సేఫ్‌గానే ఉందా? పక్కన వాళ్ళు బానే ఉన్నారా? మనలాంటి బిహేవియర్‌లో ఉన్నారా? లేకపోతే వేరే లెవెల్‌లో ఉన్నారా? సో, అప్పుడు కనీసం మన పిల్లలకి చెప్పుకునే పరిస్థితి ఉంటది. అమ్మ మేము కో లివింగ్ వద్దనట్లేదు. ఇది సేఫ్ కాదు అని చెప్పొచ్చు.
మనం ఒక లాజిక్ ఇవ్వచ్చు వాళ్ళకి. అలానే అంటే రీసెంట్ టైమ్స్లో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ కో లివింగ్లో ఉంటున్నారనేటువంటి న్యూస్ కూడా ఉంది కదండి. అంటే జాబ్ రీత్యా ఇక్కడికి రావటం కానీ ఉండటం కానీ చేయడం ఇలా చేస్తూ ఉన్నారు. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే మీరనేది స్పౌస్ విలేజ్‌లోనే ఉండి ఒక్క పర్సన్ మాత్రమే ఇక్కడ ఉండి ఆ, జాబ్ అవును. చేసుకున్నట్టుగా. ఓకే. అంటే అంటే వాళ్ళు మోస్ట్‌లీ ఏ రీత్యా అయినా వచ్చుండొచ్చు. మేబీ అహా! ఉద్యోగం రీత్యా వచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఓకే. కోర్స్ నేర్చుకోవడము సమ్ ఇలా వస్తారు కదా, వచ్చినప్పుడు కూడా రైట్. వాళ్ళు రైట్. ఇలాంటి అవును. వాటిల్లో షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళు కపుల్‌గా సెటిల్ అవ్వలేదు అన్నట్టుగా. అలా ఉన్నప్పుడండి యూజువల్‌గా ఆహ్, నిజంగానే ఆ ప్రయత్నంలోనే చేస్తారు వాళ్ళు. కో లివింగ్ ఏంటి అనంటే ఈజీ అంట. మనీ మనకి ఎక్కువ పెట్టకుండా ఇప్పుడు మీరేదో హోటల్‌లో ఉండాలి, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్‌మెంట్ షేర్ చేసుకోవాలి అని అన్నప్పుడు మీకెక్కువ ఖర్చవుతుంది. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇంకా సెటిల్ అవ్వలేదు. సో, జాబ్ వెతకడానికో, లేకపోతే కోర్స్ చేయడానికొచ్చినప్పుడు మనీ అంతగా ఉండదు చేతిలో. సో, ఈజియెస్ట్ థింగ్ ఏని అంటే మనకి వర్కింగ్ హాస్టల్‌లో ఉండాలన్నా కూడా మరి జాబ్ ఉంటేనే ఇస్తారు. సో, అప్పుడు ఏంటంటే ఇలాంటి తక్కువ ఖర్చులో అయ్యేవి వెతుక్కుంటారు అట్లా ఓకే. ఉన్నప్పుడు. అసలు ఈ కో లివింగ్ అనేది చట్ట ప్రకారంగా కరెక్టేనా అంటారా? చట్టపరంగా అన్నప్పుడండి అంటే వీటికి ఆహ్, పర్మిషన్స్ కానీ, లేకపోతే ఆ! కో లివింగ్ అంటే స్పేస్. మీరు ప్రాస్టిట్యూషన్ జరగనంత వరకు అంటే మనకి సెక్షువల్ రిలేషన్‌షిప్ బేస్డ్ ఆన్ అంటే ఇద్దరి ఒప్పందంతోని మేజర్ ఆఫ్టర్ 18 ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనంటే, అది మనీ కోసం కాదు. వాళ్ళ రియల్ ఇంట్రెస్ట్ కోసం ఉన్నారు అనంటే, ఏ చట్టం కూడా దాన్ని కాదు అని అనలేదు. ఓకే. లీగల్‌గా దాన్ని ఇల్లీగల్ అనలేము. రైట్? కాకపోతే ఎప్పుడు ఇల్లీగల్‌గా అవుతుంది లేకపోతే ఆ బిల్డింగ్ ఓనర్‌కి లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనంటే, ఆ బిల్డింగ్‌లో ఏదన్నా మనీ కోసం సెక్షువల్ ఫేవర్స్ అనేది జరుగుతున్నప్పుడు. అంటే ఒక అబ్బాయి డబ్బు తీసుకొని అమ్మాయిలను సుఖపెట్టడము, లేకపోతే ఒక అమ్మాయి డబ్బు తీసుకొని అబ్బాయిలను సుఖపెట్టడం అనేది జరిగినప్పుడు అది ఓనర్‌కి అకౌంటబిలిటీ ఉంటుంది. తర్వాత అది చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు. అది తెలిసినప్పుడు. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి రెడ్డి గారు. థాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి కో లివింగ్‌కి సంబంధించి సైకియాట్రిస్ట్ దీప్తి రెడ్డి గారు చెప్పినటువంటి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.